నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. రైతులు వరి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచన. విఆర్ఓ లాగిన్ ద్వారా కౌలు రైతు కార్డులు దరఖాస్తు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఆర్బీకే సిబ్బంది ద్వారా కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకున్నట్లయితే కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమని సంప్రదించినట్లయితే బ్యాంకు వారితో మాట్లాడి పంట రుణాలను కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌలు రైతుల కార్డులు కూడా విఆర్ఓ లాగిన్లో ఎనేబుల్ అవుతున్నాయి కాబట్టి మీరు నా రైతు భరోసా కేంద్ర సిబ్బంది ద్వారా మీరు కాగితాలు తెచ్చిస్తే అప్లికేషన్ పెట్టుకుంటే విఆర్ఓల ద్వారా వీలైనంత వరకు కౌలు రైతు కార్డులు తీసుకున్నందుకు మీరు ముందుకు రావాలి. తర్వాత కొత్తగా కౌలు రైతు కార్డులతో లోన్ ఏర్పరచుకునేందుకు ముందుకు వస్తే మేము బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడి కొత్త లోన్లు ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి రైతు సోదరులు ఈ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత చౌడు భూములు ఏదైనా ఉంటే జిప్సం వేసుకొని దాన్ని చౌడు లేకుండా చేసుకోవాలను. తర్వాత మన రైతు భరోసా కేంద్రం ద్వారా భూసార పరీక్ష మట్టి నమూనాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా మా భూమి బాగలేదు అనుకుంటే మీరు రైతు భరోసా కేంద్రం ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి మట్టి నమూనాను ఇస్తే మేము సరఫరా చేసి ఆన్లైన్లోనే కార్డులు మీకు ఫోన్కి వచ్చేటట్లు ఈ ప్రక్రియ సెంట్రల్ గవర్నమెంట్ ప్రక్రియ చేసింది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతున్నాయి. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 26వ తేదీ బుధవారం నుండి వాసవి వైభవం ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని బాలస్వామీజీ తెలిపారు. తాళపాక గ్రంథాలలో వాసవి అమ్మవారి వైభవంను ప్రవచనం చేయడం జరుగుతుందని చెప్పారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ధర్మానంద ఓ కుమార, సదా సత్యమే పలుకు, ధర్మమునే ఆచరించు, సాధ్యాయము చెయ్యి. అలాగే నువ్వు ఆచారులు యందు ప్రీతికరమైన వాక్కుల్నే పఠించు. అలాగే పెద్దలు వచ్చినప్పుడు దక్షిణ తాంబూలాది చందనమును సమర్పించి నమస్కరించు. అలాగే నీ వంశమును నిలబడే విధముగా కర్మలు సద్భావనతో ఆచారాలను చెయ్యినాయన అని ఇలా చెప్పసాగిరి. ఇలా చేస్తుండగా లోక కళ్యాణ కారకులైన గురువులను నువ్వు శ్రద్ధగా పూజించు. అలాగే అతిథులను, ఆచారులను, తల్లిదండ్రులను దైవ స్వరూపంగా భావించు అని చెప్పారు. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇలా చెప్పుకొచ్చారా లేదా? మాతృదేవో భవ, తల్లిని పూజించు. పితృదేవో భవ, తండ్రిని పూజించు. ఆచార్య దేవో భవ, ఆచార్యుని పూజించు. అతిథి దేవో భవ, అతిథిని పూజించు అని చెప్పారు. విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే విలువలతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలన్నారు. సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని, సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. అదేవిధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలోనే నడవాలని సూచించారు.
విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ దశనందు మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడినట్లయితే జీవితం అంధకారం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణా నేరమని చెప్పారు. గంజాయి, నల్లమందు వినియోగించే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువత ఉండటం ఆందోళనకరమన్నారు. కాబట్టి మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమపై తల్లిదండ్రులు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగరు, రకరకాల అన్నీ ఇంకా వేరే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు యువతని పీడిస్తున్నది ఏంటంటే గంజా. మీకు ప్రతి ఊరు నుంచి అందరూ కూడా విలేజ్ నుంచి, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ. ప్రతి గ్రామంలో మెడికల్ షాపు లేకపోతే ట్యాబ్లెట్ దొరకదు, కానీ గంజాయి దొరకని గ్రామం లేకుండా పోయింది. అవునా? ప్రతి గ్రామంలోకి వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా ఒక గంజాయి వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్నారు. దానివల్ల అనారోగ్యం పాడయ్యి అతని కుటుంబ సభ్యులే కాకుండా సమాజంలో ఆ గంజాయి తీసుకోవటం వలన అతను విచక్షణారహితంగా వ్యవహరించి సమాజంలో ఎక్కడ పడితే అక్కడ గొడవలకు వెళ్ళటం, అత్యాచారాలు, రకరకాల వాటికి పాల్పడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఈ రోజున పేపర్ తీస్తే ప్రతి చోట అత్యాచారం, దొంగతనం, లేకపోతే వాటికి బానిసైపోయి తండ్రి మీద తల్లి మీద అత్యాచారం చేయటం, వాళ్ళని చంపటం, డబ్బుల కోసం వేధించడం. ఎవరు చేస్తున్నారంటే చిన్న పిల్లలు అంతా కూడా 8th, 9th డిగ్రీలో పిల్లలు. ఎందుకు చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు, సమాజాన్ని పెట్టి చూస్తున్న ఈ మాదక ద్రవ్యం గంజాయి. మనం బలంగా ఉంటే, అంటే మానసికంగా మనం బలంగా ఉంటే మనల్ని ఏ రుగ్మతలు, ఏ జాడ్యాలు మన జోలికి రావు. అలా కాకుండా మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, అంటే ఇప్పుడు దాకా చెప్పారు కదా ఎడిక్షన్, అంటే దేనికైతే మనం బానిసలు అవుతామో అలా బానిసలయ్యే మానసిక బలం అయితే లేకుండా ఎలా అయితే బానిసలు అవుతామో అప్పుడే మనల్ని రకరకాల జాడ్యాలు, అలాగే వివిధ రకాల రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తాయి. సో కాబట్టి మీరందరూ కూడా మానసికంగా బలంగా ఉండి ఇలాంటి రుగ్మతలకి జోలికి వెళ్లకుండా, సో మీరు ఏదైతే మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్, అంటే మీ తల్లిదండ్రుల ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మాదక ద్రవ్యాలు అంటే ఇది కూడా అంతేనండి. మానసికంగా మనం బలంగా లేకపోవడం వలన మాత్రమే గంజాయి కానీ, పొగాకు కానీ, ఏదైనా ఇలాంటి వాటికి ఇందాక చెప్పారు వైట్ ఫ్లూయిడ్, అంటే ఎరేజర్ వైట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ ఫ్లూయిడ్ని యూజ్ చేసి కూడా ఆ మత్తు ఫీల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మీరు మీ చేతుల్లోనే ఉంటుంది అది. సో అది మీరు అలాంటి మాదక ద్రవ్యాలకి, ఇలాంటి వాటికి దూరం. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, ప్రిన్సిపల్ విజయకృష్ణ, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు కానీ సరిగ్గా అభివృద్ధి చెందకపోతే మిమ్మల్ని ఎలా పరిశీలించాలి, ఎలా పరిగణించాలి అనేది ముందు యుగం దూతలు అని చెప్పిన రచయిత ఏం చెప్పారంటే, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు. కనుక మీరు వృద్ధుల్లాగా ఏమీ చేతగాని వాళ్ళలాగా ఉండాలా, లేకపోతే టార్చ్ బేరర్స్ లాగా ముందు యుగం దూతలుగా ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ నిర్ణయం మీ చేతుల్లో ఉంది కనుక మీలాంటి వారు సరైన ఆయుధాలుగా ఈ న్యాయ లీగల్ సర్వీసెస్, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి ఉపయోగపడతారు అన్న సదుద్దేశంతో ఈ యాంటీ డ్రగ్ డేకి సంబంధించినటువంటి ఈ సెమినార్ లేదా ఈ లీగల్ వర్క్షాప్ని కాలేజీలో పెట్టడానికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ వినియోగం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నామో అక్కడ చెప్తే సరిపోతుంది. కానీ విద్యార్థుల దగ్గర ఈ కాలేజీల్లోనే ఎందుకు ఈ టాపిక్ని డిస్కస్ చేయాలి అని అంటే, యు ఆర్ ద రైట్ పర్సన్స్ టు బికమ్ ఏ గుడ్ వెపన్స్ ఫర్ ది గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫైన్ సొసైటీ. ఈ న్యాయ సేవల చట్టం ద్వారా ఎవరు కూడా ఇందాక చెప్పినట్టుగా న్యాయానికి దూరంగా ఉండకూడదు. ప్రతి గడపకి కూడా న్యాయం, చట్టం, న్యాయం అనేది రెండూ కూడా అందరికీ సమానంగా ప్రతి గడపకి కూడా న్యాయం వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ఆనాటి పెద్దలు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కాలక్రమేణా ఆ న్యాయ సేవల చట్టాన్ని అనుసరించేసి మరి జాతీయ స్థాయిలో, అంటే మనకి నేషనల్ వైజ్ వచ్చేసరికల్లా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మరి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకి చైర్మన్గా మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు ప్యాట్రన్ చీఫ్గా, మరి ఒక సీనియర్ న్యాయమూర్తి చైర్మన్గా, మిగిలిన వారు సభ్యులుగా కొనసాగడం జరుగుతూ ఉంది. మనం ఎవరైనా వకీల్ని పెట్టుకోలేకపోయినప్పుడు, మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వకీల్ని కనుక మనం పెట్టుకోలేని స్థితిలో ఉంటే ఈ మండల న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అలాగే రాష్ట్ర
జాతీయ స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో ఒక అర్జీని కనుక మనం పెట్టుకున్నట్లయితే, మన అర్జీని పరిశీలించి మనకు అర్హత కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా ఉచితంగా ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ 27వ తేదీ గురువారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కృష్ణా జిల్లా పెనమల్లూరు మండలం కానూరు గ్రామం నందు జరుగుతున్న సందర్భంగా సభ నిర్వహణ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో మంత్రుల బృందంతో కలిసి ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల సేవా శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వరి విత్తనాల కొనుగోలులో రైతులు మెలకువలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు ఆర్బీకేల ద్వారా గానీ డీలర్ల దగ్గర నుండి విత్తనాలు కొనుగోలు చేస్తుంటారని, అటువంటి సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన విత్తనాలలో మొలక శాతాన్ని గమనించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతు సోదరులు మన రైతు భరోసా కేంద్రాల నుంచి కానీ డీలర్ల నుంచి కానీ విత్తనాలు తీసుకుంటూ ఉంటారు. మీరు తీసుకునేటప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొలక శాతం కట్టాలి. 100 గింజలు తీసుకొని దాన్ని నీళ్ళలో తడిగుడ్లో కానీ లేకపోతే ఇసుక కలిపిన పేపర్లో కానీ కలిపి పెడితే దాంట్లో 80 గింజలు పైన మొలక వచ్చినచో మొలక శాతం కరెక్ట్గా ఉన్నట్టు, 80% లోపు ఉన్న అట్లయితే ఆ డీలర్కి కానీ ఆ రైతు భరోసా కేంద్రానికి కానీ వాపసు ఇవ్వచ్చు, అంటే బ్యాగ్ ఓపెన్ చేయకుండా. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా పోతున్నాం. వీలైనంత వరకు 30 కేజీల దాకా పోతున్నారు విత్తనం, ఎందుకంటే ఎలుకలు పెడదని. 20 కేజీల దాకా వేసుకోవచ్చు, కానీ రైతులు ఫీజిబిలిటీ బట్టి వేసుకుంటున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు కూడా మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ డీలర్ల ద్వారా కానీ పోయినసారి ఎట్లా సరఫరా చేసాము విరివిగా, ఆ విధంగానే అంతకంటే ఎక్కువగా విరివిగా సరఫరా చేసేందుకు మన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ నవచైతన్య సంక్షేమ సంఘం తెనాలి పట్టణ మరియు యోజన అధ్యక్షుల నియామకం జరిగింది. ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్, తెనాలి పట్టణ అధ్యక్షులుగా చట్టు శ్రీనివాసరావు, యోజన పట్టణ అధ్యక్షులుగా విశ్వనాథపల్లి శంకర్లను నియమించి నియామక పత్రాలు అందజేశారు. సంఘ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేడిపోయిన గంగా గారిచే ఈరోజు 26/6/2004 నుండి తెనాలి పట్టణ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షునిగా శ్రీ చట్టు శ్రీనివాసరావు అనే నేను ఈ ఉత్తరము జారీ చేసి నియామక పత్రం అందజేయడం జరిగింది. చట్టు శ్రీనివాసరావు అనే నేను రాగద్వేషాలకు అతీతంగా బీజశాలకు పోకుండా బీసీల ఐక్యతకు అభివృద్ధి పాటుపడతానని, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని, కుల మత వర్గ వర్ణ భేదాలకు సంబంధం లేకుండా బీసీ జాతి పురోభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం నడుచుకుంటానని దైవ సాక్షిగా ప్రయాణం చేస్తున్నాను. కార్యక్రమంలో మల్లంపల్లి భీష్మపాములు, బడుగు మహేష్, బడుగు నాగరాజు, కె లక్ష్మణరావు, ఆవినిగడ్డ ధనరాజ్, పి ఎల్లమంద, మట్టి నరేంద్ర, గోళ్ల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ నవచైతన్య రాష్ట్ర అధ్యక్షుడిగా తెనాలి పట్టణ చట్టు శ్రీనివాసరావు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. అలాగే శంకర్ గారికి యూత్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బీసీలకి అండదండలుగా ఉండి
వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ అధ్యక్షుడిగా మన గంగా అన్న ఆధ్వర్యంలో నవ యువకుడిగా నేను కూడా జాయిన్ అయ్యాను. కక్షపాతాలు లేకోకుండా సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటా అని చెప్పి మనం చేసుకుంటున్నాం. బాల నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీకు విద్యాశాఖ ప్రోత్సాహం ఉంటుందని పాఠశాల ఆర్జేడీ బి లింగేశ్వరరెడ్డి చెప్పారు. స్థానిక శ్రీ అరవింద విద్యా కేంద్రంలో బుధవారం గ్రీష్మశ్రీ అభినందన సభ జరిగింది. సమావేశానికి శ్రీ అరవింద విద్యా కేంద్రం డైరెక్టర్ కొండపనేని సంపూర్ణ అధ్యక్షత వహించారు. 3 రాష్ట్రాల గవర్నర్ల సత్కారం పొందిన 8 సంవత్సరాల బాలిక గ్రీష్మశ్రీ గుంటూరు జిల్లా విద్యార్థిని కావటం జిల్లాకే గర్వకారణమని ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడంలో విద్యాశాఖ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం 4వ తరగతి చదువుతూ కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ చూపిన గ్రీష్మశ్రీను ఆయన సత్కరించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రోత్సాహం ఉంటే గమ్యం చేరడం ఎంత మాత్రం కష్టం కాదని గ్రీష్మశ్రీ నిరూపించిందన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే విజయం అంచనా విద్యార్థులు అధిరోహించగలరని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్ నిర్మలా కుమారి, నందిపాటి శివకుమారి, పాఠశాల సెక్రటరీ వై మోహన్ రావు, కె సంధ్య పాల్గొనగా మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంతి బాబులు పర్యవేక్షించారు. రోటరీ క్లబ్ తరఫున ఈదర పూర్ణచంద్, సినీ నటులు వేమూరి విజయభాస్కర్, మన్నే సత్యనారాయణ, వెంకీ రామన్లు గ్రీష్మశ్రీను సత్కరించారు. కంపల్సరీగా అభినందన సభ ఇక్కడ తెనాలి ఏర్పాటు చేస్తున్నామంటే అలాగే అని మరి ఆయన పిలుపు మేరకు ఆ చిన్నారి సంబంధించి అభినందన సభకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి చూసాం అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక వెల్కమ్ డ్యాన్స్లో నిజంగా ఎంత చక్కగా అభినయంగా అమ్మాయి చేస్తుందో ఒకసారి మనము అందరం కూడా గ్రహించవలసి ఉంటుంది. ఎందుకంటే అంటే పిల్లలను ఏ విధంగా చిన్నతనం నుంచే ఒక కార్యక్రమాలకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పారు సార్, ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం అనేది ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని. ఆ విధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఒక స్పోర్టివ్తో ఆ అమ్మాయిని ఆ విధంగా మరి తీర్చిదిద్ది ఉన్నారు. ఆ డ్యాన్స్ మాస్టర్ కానీ ఆమె టీచర్ కానీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అంటే మన ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఏ విధమైన పద్ధతులు పాటిస్తుంది అనే దానిపైన, పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం అనే దానిపైన సమాజంలో తీసుకెళ్లడంలో, ఇంటింటికి వెళ్ళి చెప్పడంలో తప్పు లేదు. కాబట్టి ఆ విధంగా చెప్పడంతో పాటుగా నూతన జ్ఞానానికి సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న సమాజం ఏ విధంగా ముందుకెళ్తుందనే దానిపైన ఫోకస్ చేయవలసి ఉంటుంది. మీ జీవితంలో ఎవరైనా సరే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫర్ ఎవరైతే మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తారో, మిమ్మల్ని జీవితంలో ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ కోసం మీరు ఎత్తుక్కుంటే మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మీరు అచీవ్ చేయగలరు. యాక్చువల్లీ వాట్ ఐ హవ్ డన్ ఈజ్ దట్. గ్రీష్మశ్రీ విషయంలో నేను ఏదో కాలేజీ ఫంక్షన్కి వెళ్ళా, ఒక గెస్ట్గా వాళ్ళు పిలిస్తే వెళ్తే అప్పుడు ఆమె అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తే చూసా. ఆ చిన్నపిల్ల కళ్ళు, అభినయం, నేను ఐ వాజ్ చాలా ఇమ్మీడియట్గా బాగా రెస్పాండ్ అయ్యాను. నేను ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూసి వెంటనే అమ్మాయికి ఆ రోజునే అనౌన్స్ చేశాను నేను అదే డయాస్ మీద, ఈ అమ్మాయికి తప్పనిసరిగా నేను త్వరలో గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్తానని. అలాగే కర్ణాటక జనరల్గా రాజ్భవన్లో ఈ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం ఉంది రాజ్భవన్లో చేయనివ్వరు. రాజ్భవన్ కల్చరల్ మీట్లో చేయనిస్తారు. కానీ కర్ణాటక గవర్నర్ గారి ప్రత్యేకమైన అనుమతితో కర్ణాటక రాజ్భవన్లో ఆ పాప నృత్యం చేయటం, ఆయన రెస్పాండ్ అయిపోయి ఆమెను సత్కరించి అలాగే కొంత డబ్బు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయటం, అది ఎంకరేజ్మెంట్. అది చూసి నాకు వెంటనే మళ్ళీ హర్యానా గవర్నర్ గారు పిలిచి ఆమెను సత్కరించడం, గౌరవించడం, అది ఎంకరేజ్మెంట్. ఆ తర్వాత త్రిపుర గవర్నర్ గారు మళ్ళీ పిలవటం, చేయటం, అది ఎంకరేజ్మెంట్. సో ఎంకరేజ్మెంట్ అనేది అంటూ ఉంటే జీవితంలో ఎవరైనా ఏ స్థితికైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. కార్యక్రమంలో నాట్య గురువులు నిర్మలా రమేష్ ను దుశాలువాతో పాఠశాల యాజమాన్యం సత్కరించారు. అలాగే గ్రీష్మశ్రీ తండ్రి అరుణకుమారి, తండ్రి సెవ్వ కృష్ణారెడ్డిలను ఆర్జేడీ అభినందించి సత్కరించారు. రోజు కూడా పాప స్కూల్ అయిపోయినాక, స్టడీ అవర్ కూడా అయిపోయినాక వెళ్తుందట డాన్స్కి 2 hours.
ఇప్పుడు మాకు అంతకుముందు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్కూల్ అవగానే వెళ్ళిపోయేవారు. ఏ రోజు వరకు ఆ రోజు చేసేవారు కాదు. మేము చెప్పామన్నమాట, ఇటు అమ్మాయి అంత శ్రద్ధగా చిన్నప్పుడే అటు డాన్స్ని ఇటు స్టడీ అవర్స్ చదువుని నెగ్లెక్ట్ చేయకుండా చాలా మంచి స్టూడెంట్ కూడా క్లాస్లో కూడా. ఆ విధంగా ఆ పాపని మన నిర్మలా రమేష్ గారు ఇంత చిన్న వయసులోనే అంత ప్రావీణ్యత సంపాదించేలా కృషి చేశారంటే ముందుగా నిర్మలా రమేష్ గారిని మనం అభినందించాలి. ఆ తర్వాత పాపకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం అభినందించాలి. ఆ తర్వాత దిలీప్ రాజా గారు ఆ పాపకి ఎంతో అండగా సహకారంగా ఉండి తల్లిదండ్రులకి ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, అక్కడ గవర్నర్స్ ఆ పాపని అభినందించటం, సన్మానం చేయటం అనేది చాలా విశేషమైనటువంటిగా మనం భావించాలి. అంత చిన్న వయసులో ఆ పాపకి అంత సత్కారాలు పొందటం అనేది ఇటీవలే రవీంద్ర భారతిలో కూడా చేసిందని తెలిసింది. ఇక అసలు ఆ అమ్మాయికి ఆ నృత్యం అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోయి మనం ఎక్కడా కూడా అభినయంలో ఎక్కడా తేడా లేకుండా అంత చిన్న పాప అంత చక్కగా చేస్తున్నందుకు ఈరోజు మనం అభినందించడానికి మళ్ళీ స్కూల్ తరఫున కూడా అభినందించాలని మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. టీసీ ఇవ్వకుండా గత 13 రోజులుగా తిప్పుతూ పాఠశాల సిబ్బంది తమని ఇబ్బంది పెడుతున్నారని ఓ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణ మారిస్పేటలోని ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి టీసీ ఇవ్వాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరగా రేపు రండి తర్వాత రండి అంటూ కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికీ 13 రోజులు గడిచినా టీసీ ఇవ్వలేదని, ప్రతిరోజు వచ్చి తిరిగి వెళుతున్నామని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది టీసీ ఇవ్వకపోగా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపింది. ఇప్పటికైనా తమ పిల్లవాడికి టీసీ ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుగుతున్నానండి వీళ్ళ దగ్గరికి, పొద్దున్న వస్తే సాయంత్రం అంటారు, సాయంత్రం వస్తే పొద్దున్న అంటారు. కనీసం ఒక ఆడ మనిషితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడండి ఆ సార్ అయితే. మరి ఇంత ఎత్తున ఎగురుతారు. గోపి సార్ అంటారు కానీ రైటర్ అయి ఉంటాడు అనుకుంటా. నాకైతే చదువు రాదు, నేను చదువుకోలేదు, ఈడనే చదువుకుంటాడని మా బాధ. ఇంత ఎత్తున ఎగిరి మాట్లాడితే మేమేం సమాధానం చెప్తానండి? ఒక ఆడదాన్ని నాకు సమాధానం చెప్పగలుగుతానా? పోనీ అలాగే తిన్నాక మాకు ఒక మాట చెప్పమనండి. ఏమని? అమ్మ మీకు బుక్కులు రాలేవు, లేదా టీసీకి టైం పట్టింది, 10 రోజుల తర్వాత రమ్మనండి, నేను వస్తాను. బండి మానేసాం, పని మానేసాం. ఉదయం వస్తే సాయంత్రం రమ్మంటారు, సాయంత్రం వస్తే ప్రిన్సిపల్ రాలేదంటాడు, ప్రిన్సిపల్ వస్తే రేపు రాకో అంటారు. రేపు వచ్చినాక నిన్న అయితే టీసీ ఇవ్వడానికి 4 గంటలకు బ్యాంక్ పని మీద పోయి వచ్చి మా బాబుని వీడికి 1వ క్లాస్లో కింద పడితే ఇగోండి స్కానింగ్ గుడికి వెళ్ళాను, నేను ఎక్స్రే తీయించుకొని వచ్చాను. ఆ ఎక్స్రేకి వెళ్ళడానికి ఆయన అడిగా, సార్ నేను హాస్పిటల్కి పోవాలంటే కూడా ఉండు, నాకు బ్యాంక్ పని ఉంది అని బ్యాంక్ పని చూసుకొని వచ్చి నాకు టీసీ ఇచ్చాక ఇటువంటి టైం కూడా ఉంది. ఈ టైంకి వెళ్ళాను నేను హాస్పిటల్కి, వాడికి చెయ్యి ఇరిగింటే దాంట్లో డ్యామేజ్ లేదని వచ్చింది కాబట్టి నా అదృష్టం బాగుంది. ఇంకేమన్నా అయితే పిల్లలైనా పట్టించుకుంటున్నావా? నువ్వు ఇక్కడ వేసుకొని పడుకున్నా, పిల్లల్ని తీసుకున్నా, ఒళ్ళో పడుకోబెట్టుకున్నా. ఈ నేను కనీసం మీ బాబుకి ఏమైందని కూడా అడగలేదు వాళ్ళు. ఇక్కడ మేము పడుకోబెట్టుకుంటుంటే వాళ్ళంటారు మీకు ముందు చెప్పాలంటే మాకు అడగడం తెలియదు, మీరైనా చెప్పాలి. మేము తినకపోతే మీరు చెప్పండి, మీరు నాకు ఇది కాదు ఇదని నేను అడిగితే మీరు సమాధానం చెప్తే మేము మిమ్మల్ని అప్పుడు కూడా మేము ఇలా మాట్లాడింటే మీరు నన్ను అడగండి. నేను 13 రోజుల నుంచి తిరిగి నాకు ఇసుకు పుట్టిందండి. ఇప్పుడు కూడా ఏంటి తిరగంగా ఆ టీసీ నిన్ను ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా నీకు బుక్కులు లేవని తెలుసుగా. ఇప్పుడు నేను అడిగితే లోపలికి ఏమన్నారు, నేను ఇట్లా అడిగానని బుక్కులు లేవంటున్నారు. మీరు బుక్కులు లేకపోతే రేపు వచ్చి తీసుకుని ఎలా చెప్పారు? నాకు మీకు బుక్కులు లేవు కదా, మరి రేపు వచ్చి తీసుకుని ఎలా చెప్పారు? చెప్పకూడదు కదా. అమ్మ వారం తర్వాత రాను, నేను రాకపోతే నువ్వు అడుగు, నేనేమో జురుము చేస్తున్నా అప్పుడు అడుగు నన్ను. ఇప్పుడేమో రేపు రమ్మన్నారు, ఇప్పుడు నేను అడిగేందుకు నాకేమో బుక్కులు లేవని చెప్తున్నారు వాళ్ళు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. రైతులు వరి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.